హలో అండి. మన మెయిన్ ఇయాల టాపిక్ ఏంటంటే ఓలా ఊబర్ బైక్స్ కోసం. మన హైదరాబాద్ బైక్ వాళ్ళకి అందరికీ ఒక శుభవార్త అనొచ్చు, బ్యాడ్ న్యూస్ అనొచ్చు. ఎందుకోసం అంటే ఇప్పుడు కర్ణాటక అండ్ మహారాష్ట్రలో మనకి ఏమైపోతుందంటే ఆల్రెడీ ఈ వైట్ ప్లేట్ ఏవైతే బైక్స్ ఉన్నాయో ఆల్రెడీ గవర్నమెంట్ అక్కడ బ్యాన్ చేసేసింది, అంటే బంద్ చేసింది టోటలీ. ఇదే దృష్టి మన హైదరాబాద్లో కూడా పడబోతుంది. కాబట్టి మన బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో అందరు కొద్దిగా జాగ్రత్త ఉండండి. ఎప్పుడైనా మన హైదరాబాద్ పైన కూడా మన గవర్నమెంట్ ఎప్పుడైనా ఏ సమాచారం అయినా ఇవ్వచ్చు. ఇప్పుడైతే ఏం అలాంటివి లేవు, కానీ ఫ్యూచర్లో కంపల్సరీ అవే అవకాశం ఉంది. కాబట్టి మ్యాక్సిమం మన బైక్ రైడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మ్యాక్సిమం మీకు తోచిన కాడికి ఏదైనా మంచి జాబ్ వస్తే మాత్రం వెళ్ళిపోవడం అనేది నేను మీకు ముందు ఒక జాగ్రత్త చెప్తున్నాను. ఓకే. సెకండ్, ఇంకోటి మనది కొందరు బైక్ రైడర్స్కి మన ఆటో డ్రైవర్స్ పట్టుకొని తిట్టడం లాంటివి అమ్మనా బూతులు తిడుతున్నారు. దయచేసి ఒకటి గుర్తుంచుకోండి, మన ఇండియాలో ఎవరికైనా ఎక్కడైనా పోయి మనకు ఆ స్వాతంత్రం ఉందికి మనం పోయి ఎక్కడైనా పోయి బతకొచ్చాను. మీరు అది మర్చిపోతున్నారు. మీకు కిరాయిలు రావట్లేదని మీరు అక్కడిక్కడ కోపం కొందరు రైడర్స్ మీద తీస్తున్నారు. అది తప్పు. దయచేసి అది కరెక్ట్ కాదు. కొన్ని మీకు పిక్చర్స్ కూడా పెడతాను నేను మీకు. ఎందుకంటే ఒక అబ్బాయి కర్ణాటక నుంచి వచ్చి ఇక్కడ బతకనికి వచ్చిండు. అతను ఇక్కడ ఓలో బైక్ నడిపించుకుంటుంటే అతన్ని పట్టుకొని అమ్మనా బూతులు తిట్టడము, నువ్వు నీ కర్ణాటక పాసింగ్ ఇక్కడ నువ్వు బతకద్దు అనడము, ఇది అన్నీ కరెక్ట్ కాదు నా దృష్టిలో. ఎందుకంటే అతను మీ తిరిగి ఒక డ్రైవరే, అతను స్టూడెంటో వాళ్ళ ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్స్లో పార్ట్ టైం జాబ్ చేసుకుంటున్నాడు. కాబట్టి మీరు కొన్ని అది దృష్టిలో ఆలోచించాలి. ఇప్పుడు మీకు ఓలా ఊబరోడు ఇట్లా కిరాయిలు తక్కువ ఇస్తున్నాని, దానికి రేట్ తగ్గిస్తున్నాని, ఓకే. ఇప్పుడు రేవంత్ రెడ్డి సార్ కానీ ఇప్పుడు మీకు ఫ్రీ బస్ ఇచ్చినందుకు ఇవన్నీ కొన్ని మీరు దృష్టిలో ఇవి ఆలోచించుకోవాలి. కానీ పని చేసేటోళ్ళని మీరు పట్టి తిట్టడం అనేది కరెక్ట్ కాదు. దయచేసి ఎవరైనా డ్రైవరే కాబట్టి నా దృష్టిలో దయచేసి డ్రైవర్ ఇబ్బంది పెట్టకూడదు. ఓకేనా. మీకు అంతేనే యుద్ధం అనిపిస్తే మీరు గవర్నమెంట్కి ఏదైనా లేఖ రండి, ఏమని అదర్ స్టేట్ వెహికల్ ఇక్కడ నడవకూడదు అని అది పెట్టండి, దాని గురించి పోరాడండి. కానీ మీలోనే డ్రైవర్ కొట్లాడుకుంటే అది కరెక్ట్ కాదు. దయచేసి నా మాటకు ఎవరు కూడా తప్పర్థం చేసుకోరు. డ్రైవర్లని అందరం మనం కలిసిమెలిసి ఉండాలని ఎప్పుడు అదే నేను టాపిక్ మాట్లాడతాను. కాబట్టి దయచేసి మీరు నా మాటకు తప్పు అనుకోవద్దు. ఓకేనా. అయితే లాస్ట్ నేను చెప్పాల్సిందంటే ఓలా ఊబర్ బైక్స్ వాళ్ళందరూ దయచేసి మ్యాక్సిమం మీకు ఎంత తోస్తే అంత మీరు ఎక్కడైనా మంచి వేకెన్సీ దొరికితే చూసుకోండి. ఎందుకంటే సడన్లీ మీకు ఓలా ఊబర్ కర్ణాటకలో వేసినట్టు మీకు కూడా ఇక్కడ మన హైదరాబాద్లో వేస్తే మాత్రం చాలా ఇబ్బంది పడతారు. కాబట్టి మీది ఒక ఇంటిమేషన్ ఇద్దామని మీకు ఫోన్. ఓకే. థ్యాంక్ యూ. బాయ్.